శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా తొందరగా పూర్తి కావాలంటే ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే చాలా సులభమైనటువంటి పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు. అవి చేసుకుంటే మీరు అనుకున్న పనుల్లో ఆటంకాలు ఉండవు, అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి. వాటిలో ముఖ్యమైనది నిమ్మకాయ పరిహారం. ఎప్పుడైనా మీరు పని అనుకున్నప్పుడు ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఒక గాజు గ్లాస్ తీసుకొని ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి దానిలో ఒక నిమ్మకాయ వేయండి, చిటికెడు పసుపు ఆ నీళ్ళలో వేయండి. ఆ గాజు గ్లాసు మీ పూజా మందిరంలో ఉంచండి. లేదా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళైతే ఆఫీసులో అన్ని టెన్షన్స్ పనులు అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఆఫీసులోనే టేబుల్ మీద గాజు గ్లాసులో నీళ్లు పోసి నిమ్మకాయ వేసి చిటికెడు పసుపు ఆ నీళ్ళల్లో ఉంచండి. ఒక రోజంతా అలానే ఆ గాజు గ్లాసు ఉండాలి. మర్నాడు ఏం చేయాలంటే ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు బయట పారబోసి మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకే లేచి స్నానం చేసి ఆ గాజు గ్లాసులో ఉన్న నిమ్మకాయ తీసుకొని 4 రోడ్ల కూడలికి వెళ్ళి ఆ నిమ్మకాయని 4 సమాన భాగాలుగా కొయ్యాలి. అలా కోసిన తర్వాత ఆ 4 భాగాలు అంటే 4 ముక్కలు ఒక్కొక్క దిక్కు వైపు విసిరేయాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా కూడా ఆ నిమ్మకాయ ముక్కలు విసిరేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించుకోవాలి. ఈ శక్తివంతమైన విధి విధానం పాటిస్తే మీ పనుల్లో ఆటంకాలు ఉండవు. ఒకవేళ ఆఫీసులో ఏర్పాటు చేసుకున్న వాళ్ళైతే రోజంతా ఆఫీసులో ఆ గాజు గ్లాసులో నీళ్లు ఉంచి నిమ్మకాయ ఉంచిన తర్వాత ఆఫీస్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ గాజు గ్లాసులో నీళ్లు ఆఫీస్ బయట పారబోసి ఆ నిమ్మకాయ ఇంటికి తీసుకువెళ్ళండి. మర్నాడు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి ఆ నిమ్మకాయ తీసుకొని 4 రోడ్ల కూడలికి వెళ్ళి దాన్ని 4 భాగాలుగా కోసి ఒక్కో భాగం ఒక్కో దిక్కు వైపు విసిరేయండి. అదే ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఇంట్లోనే పూజా మందిరంలో ఆ గాజు గ్లాసుని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ శక్తివంతమైన పరిహారం చేస్తే మీకు పనుల్లో ఆటంకాలు అనేవి ఉండవు. అలాగే పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకొని మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే యాలకుల పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే 27 యాలకులు తీసుకొని ఆ యాలకులను ఒక దండలాగా తయారు చేసుకోండి. ఆ దండను ఇంట్లో ఇష్టదైవం చిత్రపటానికి అలంకరించాలి. అలా అలంకరించేటప్పుడు ఓం క్లీం అనే మంత్రం చదువుకోవాలి. ఓం క్లీం ఈ మంత్రం చదువుకుంటూ ఆ 27 యాలకుల దండ ఇష్టదైవం పటానికి అలంకరించాలి. అలా అలంకరించిన తర్వాత ఒకరోజు ఆ పటానికి ఆ యాలకుల దండ ఉన్న తర్వాత మర్నాడు పూజా మందిరంలో దీపం వెలిగించి ఆ యాలకుల దండ తీసేయండి. ఆ యాలకుల దండలో ఉన్నటువంటి యాలకులన్నీ విడిగా చేసి ప్రతిరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క యాలకు తీసుకొని నోట్లో వేసుకొని ఓం క్లీం అనుకుంటూ వెళ్ళండి. అలా 27 రోజులు ప్రతిరోజు కూడా ఒక్కొక్క యాలకు నోట్లో వేసుకోవటం, ఓం క్లీం అనుకోవటం, పని మీద వెళ్ళటం ఇలా చేయండి. 27 రోజులు పూర్తయిపోయిన తర్వాత అసలు మీకు పనుల్లో ఆటంకాలు ఉండవు. మీరు ఏ పని అనుకుంటే ఆ పని సులభంగా పూర్తయిపోతుందని రహస్య పరిహార శాస్త్రంలో యాలకులకు సంబంధించిన ఈ పరిహారం చెప్పారు. అలాగే ఎప్పుడైనా పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటే గణపతిని 21 గరిక పోచలతో పూజించండి. గం గణపతయే నమః అనుకుంటూ గరిక పోచలు 21 గణపతి దగ్గర ఉంచండి. గణపతి దగ్గర దీపం పెట్టి 21 గరిక పోచలతో గణపతిని పూజించాక వాటిలో నుంచి 5 గరిక పోచలు తీసుకొని వాటిని ఒక కట్టలాగా కట్టి వాటిని మీ బ్యాగ్లో పెట్టుకొని పని మీద వెళ్ళండి. అలాగే ఎప్పుడైనా చవితి తిథి ఉన్న రోజు కానీ చతుర్దశి తిథి ఉన్న రోజు కానీ గణపతిని ఎర్రటి పుష్పాలతో పూజించి గణపతి దగ్గర 3 ఒక్కలు 2 లవంగాలు ఉంచి పని మీద వెళ్ళేటప్పుడు ఒక ఒక్క జేబులో ఉంచుకోండి, ఒక లవంగం నోట్లో వేసుకొని వెళ్ళండి. అంటే గణపతి దగ్గర ఉంచిన 3 ఒక్కలు 2 లవంగాల్లో ఒక ఒక్క జేబులో ఉంచుకోవాలి, ఒక లవంగం నోట్లో వేసుకొని వెళ్ళాలి. గణపతి అనుగ్రహం వల్ల పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అంతటి శక్తి ఈ శక్తివంతమైనటువంటి పరిహారానికి ఉంది. అలాగే ఎప్పుడైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 21 రూపాయి బిళ్ళలు తీసుకొని ఎవ్వరికీ తెలియని రహస్య ప్రదేశంలో ఆ 21 రూపాయి బిళ్ళలు ఇంట్లో దాచిపెట్టి వెళ్ళండి. మీ పని పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత మీరు దాచిపెట్టిన 21 రూపాయి బిళ్ళలు ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. అప్పుడు మీరు వెళ్ళిన పని అనేది తొందరగా మీకు అనుకూల ఫలితాలను ఇస్తుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు.
అలాగే ధాన్యపు గింజలకు సంబంధించిన పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ పరిహారం ఏంటంటే, ఏదైనా కష్టమైన పని మీద బయటికి వెళుతున్నారు, ఆ పని అవ్వటం కష్టం, ఆటంకాలు వస్తాయి అనుకున్నప్పుడు 7 ధాన్యం గింజలు అంటే 7 వడ్ల గింజలు కానీ 7 బియ్యం గింజలు కానీ తీసుకొని గుమ్మం బయట మెయిన్ ఎంట్రన్స్ బయట ఎడం వైపు ఉంచి, ఆ తర్వాత వెళుతూ మీరు బయటికి వెళ్ళినప్పుడు వచ్చే మొట్టమొదటి ఆలయం ఏదైతే ఉంటుందో ఆ టెంపుల్, ఆ ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీ పని సులభంగా పూర్తయిపోతుంది. అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు రాళ్ల ఉప్పు కొద్దిగా గుమ్మం ముందు చల్లి మీరు వెళితే చాలా మంచిది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళని గుమ్మం ముందు మీరు చల్లిన రాళ్ల ఉప్పుని చిమ్మేసి ఆ రాళ్ల ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయమని చెప్పండి. అప్పుడు కూడా మీకు పనుల్లో ఆటంకాలు ఉండవు, విఘ్నాలు ఉండవు, కార్యసిద్ధి ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి రహస్య పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ పరిహారాల్లో ఏదైనా పాటించండి, పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకుని కార్యసిద్ధిని పొందండి. భయంకరమైనటువంటి రుణ బాధల నుంచి బయటపడాలంటే, అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఆ అప్పుల సమస్యల నుంచి పూర్తిగా బయటపడాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు కోట్లల్లో అప్పులు ఉన్నా సరే, ఆ అప్పుల నుంచి ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వచ్చి తొందరగా బయటపడాలన్నా, తరచుగా అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నప్పుడు ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం చిన్నది తెచ్చుకొని మంగళవారం రోజు మీ పూజా మందిరంలో ఉంచుకోండి. ఆ విగ్రహానికి సింధూర జలాలతో అభిషేకం చేయండి. అంటే సింధూరం సహజంగా ఆంజనేయ స్వామి అర్చనకు ఉపయోగిస్తాం. అయితే పంచముఖ ఆంజనేయ విగ్రహాన్ని ఇంట్లో పూజ గదిలో పళ్ళెల్లో ఉంచి సింధూరం నీళ్ళల్లో కలిపి ఆ సింధూర జలాలతో అభిషేకం చేయండి. ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయండి. 2 అభిషేకాలు చేయాలి. ఒకటి సింధూర జలాల అభిషేకం, అంటే సింధూరం కలిపిన నీళ్లతో అభిషేకం. రెండవది పంచామృతాలతో అభిషేకం. అలా అభిషేకం చేసిన తర్వాత పంచామృత అభిషేక తీర్థం తీసుకోవాలి. ఆ సింధూర జలాలతో అభిషేకం చేశాక ఆ సింధూరం బొట్టు ధరించాలి. ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే 9 మంగళవారాలు పూర్తయ్యేసరికి ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి క్రమక్రమంగా అప్పుల నుంచి బయటపడతారు. మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. అలాగే అప్పుల బాధలు పోగొట్టే శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఉంది. ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేస్తున్నారనుకోండి, అప్పులు తీరే మార్గాలు కనిపించక ఇబ్బంది పడుతున్నారనుకోండి, మంగళవారం రోజు మీరేం చేయాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 5 గులాబీ పూలు ఉంచండి, కొద్దిగా బియ్యం వేయండి, కొంచెం పటిక బెల్లం ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మూట కట్టండి. ఆ మూట తీసుకొని మంగళవారం రోజు సూర్యోదయానికి పూర్వమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. సూర్యోదయానికి పూర్వమే వెళ్ళటం వీలు కాకపోతే కనీసం 8 గంటల లోపు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకొని ఆ మూట చేతిలో పట్టుకొని 10 నిమిషాలు ఆలయంలో కూర్చోండి. అర్చన పూర్తయ్యాక ఒక 6 ప్రదక్షిణలు చేసి ఆ మూట చేతిలో పట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూర్చొని అప్పులన్నీ తీరిపోవాలని మనసులో ప్రార్థించుకొని ఆ తర్వాత ఆలయం బయటికి వచ్చి ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే ఆ పారే నీళ్ళల్లో ఈ మూట విడిచిపెట్టండి. ఇలా కనీసం 4 మంగళవారాలు చేయండి. ఎర్రటి వస్త్రంలో 5 గులాబీ పూలు, కొద్దిగా బియ్యం, కొద్దిగా పటిక బెల్లం మూట కట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళటం, అర్చన చేయించుకోవటం, 6 ప్రదక్షిణలు చేయటం, ఆ మూట చేతిలో పెట్టుకుని ఆలయంలో కూర్చొని అప్పులు తీరిపోవాలని ప్రార్థించడం, ఆ తర్వాత ఆ మూట ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టడం చేయాలి. పారే నీళ్లు అందుబాటులో లేకపోతే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయినా సరే ఆ మూట వేసుకోవచ్చు. ఇది అప్పుల బాధలు పోగొట్టే అత్యద్భుతమైనటువంటి పరిహారం. అలాగే అన్ని రకాలైనటువంటి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి పగడ గణపతిని ధరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. చాలామంది ఆధునిక కాలంలో అప్పుల వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎంత డబ్బులు వచ్చినా సరే మళ్ళీ వచ్చిన డబ్బుకి తగ్గట్టుగా అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి. అలాంటి వాళ్ళందరూ పగడ గణపతిని ధరించండి. పగడ గణపతి అంటే ఏంటంటే, ఒక పగడం మీద గణపతిని చెక్కించుకుంటే దాన్ని పగడ గణపతి అంటారు. నవరత్నాల్లో పగడం మీద గణపతి రూపును చెక్కించుకొని ఆ పగడ గణపతిని కుడి చేతి ఉంగరం వేలుకు ధరించాలి. బంగారంలో కానీ వెండిలో కానీ కుడి చేతి ఉంగరం వేలుకు పగడ గణపతిని ధరిస్తే అప్పుల సమస్యలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రావు. అలాగే అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే
పంచముఖ ఆంజనేయ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకొని అభిషేకం చేసుకోవటం వీలు కాని వాళ్ళు మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయంలో సింధూర పూజ ఆకు పూజ చేయించుకొని 9 ప్రదక్షిణలు చేసి ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకోండి. అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడతారు. అలాగే బాగా పెద్ద మొత్తంలో అప్పులు ఉన్న వాళ్ళైతే బంగారంతో చిన్న శివలింగం ఒకటి తెచ్చుకొని, అంటే బంగారు శివలింగం, అంటే మరీ పెద్దదిగా చాలా చిన్నది బంగారపు శివలింగం తెచ్చుకొని ఆ బంగారపు శివలింగం ఇంట్లో ఉంచి గురువారం సూర్యోదయానికి పూర్వమే ఆ బంగారపు శివలింగానికి అభిషేకం చేయండి. అలా 11 గురువారాలు చేసి 11 గురువారాలు పూర్తయ్యాక ఆ చిన్న బంగారపు శివలింగం ఎవరైనా పంతులు గారికి దక్షిణతో పాటు దానం ఇవ్వండి. ఇది చేసి చూస్తే కోట్ల అప్పుల్లో ఉన్నా సరే మీరు ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి ఆ కోట్ల అప్పుల నుంచి బయటపడతారు. పెద్ద మొత్తంలో అప్పులు ఉన్న వాళ్ళు మాత్రం, ఎక్కువ డబ్బులు రావాల్సి ఉన్న వాళ్ళు మాత్రం, ఎక్కువ మొత్తంలో అప్పులు తీర్చాల్సిన వాళ్ళు మాత్రం ఈ చిన్న బంగారు శివలింగాన్ని పూజ గదిలో పెట్టుకొని 11 గురువారాలు సూర్యోదయానికి ముందే అభిషేకం చేసుకొని 11 గురువారాలు పూర్తయిపోయిన తర్వాత పంతులు గారికి దక్షిణతో దానం ఇవ్వండి. ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. ఈ పరిహారాలలో మీకు వీలైన పరిహారాలు పాటించండి. అప్పుల సమస్యల నుంచి బయటపడండి.